నమస్తే అందరికీ. నేనైతే గోధుమ రవ్వతోటి ఉప్మా చేస్తున్నాను. కొంచెం రాంగ్ ఉంటది కదా! ఈ రవ్వ అది తీసుకున్నాను. ఎర్ర రవ్వ కూడా అంటామండి ఇది మనం. నేనైతే కూరగాయలన్నీ తీసుకున్నాను. బీన్స్, క్యారెట్, మొక్కజొన్న ఉంటాయి కదా! అవి కూడా తీసుకున్నాను. స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇంకా కాలీఫ్లవర్ కూడా తీసుకున్నానండి. ఉల్లిగడ్డలు ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి సన్నగాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక స్పూను. ఇందులో కాస్తంత నెయ్యి కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ ఇటెక్కాక మినపప్పు, శనగపప్పు వేసేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకున్నాను. శనగపప్పు తీసుకున్నాను స్పూను, ఒక స్పూన్ ఏమో మినపప్పు తీసుకున్నా. అల్లం వేసుకున్నాను కదండి. గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి, కట్ చేసుకున్నాయి. ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. ఇందులో ఒక అర స్పూను జీరా వేసుకోవాలి. ఒక అర స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేసుకోవాలి. కొంచెం మంచి రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి పప్పులు అయ్యి. కూరగాయలన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇవన్నీ 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. నేనైతే సరిపడినంత వాటర్ తీసుకుంటున్నా. ఇంకో మాట కలుపుకొని ఒక మూత పెట్టేసుకుంటే ఈ బాయిల్ అవుతాయి కదా, అప్పుడు వేసుకోవాలి రవ్వ. వాటర్ అయితే బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడైతే రవ్వ వేసేసుకుంటున్నాను నేను. రవ్వ అయితే కొంచెం తిప్పుకుంటా వేసుకోవాలి. స్లోగా తిప్పుకుంటా అలా అనుకోవాలి. సరిపోయినంత రవ్వ వేసుకోవాలి. నేనైతే కొలతలు ఏం కొలలేదండి, సమానంగా తీసుకుంటాను. నాకైతే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. రవ్వ కదా కొంచెం రాంగ్ ఉంటుంది కదా, తొందరగా ఉడకదు, టైం పడుతుంది. అడుగున అంటుకోకుండా 2 నిమిషాలకు మాట చూసుకుంటూ ఉండాలి. ఇందులో అయితే ఏం పెద్దగా అడిగేం పెట్టదని, వేరే గిన్నెల్లో చేసుకుంటాం కదా, అందులో అయితే పట్టేస్తుంది. ఇందులో అయితే భయం మాడదులే. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి, ఉడికిపోయింది. ఇంక ఇలా పడుపులాడుతూ ఉంటుంది. అడుగును కూడా అంటుకోలేదు కదా, ఇంక ఇలా ఉండాలి. ఇంకెంత బాగుంది చూడండి. ఇంక ఇట్లాగా ఉంటది, వాటర్ లేకుండా పీల్చేసుకుంది అంతాను. వెజిటేబుల్స్ కూడా బాగా ఉడికినాయి. అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసుకుంటే తప్పకుండా చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా పొడిపొడిలాడుతూ ఇలా ఉండాలి. రవ్వ అయితే రవ్వ చేసుకున్నది, బొంబాయి రవ్వ చేసుకున్నది. ఇలా ఉండాలి, చూసారు కదండి. దీని మీద కొద్దిగా ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఇవి కూడా వేసుకోవాలి, ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. తప్పకుండాను లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.